అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్. నేను సినీ నటి, ప్రొడ్యూసర్ మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలిని. నేను ఇందాక ఫోన్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక వీడియో కనిపించింది. అదేంటంటే ఒక శాసనసభ్యుడు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన మహానుభావుడు దానం నాగేందర్ గారు ఒక పార్లమెంట్ సభ్యురాలైన కంగనా రనౌత్ గారిని భోగం ఆడుకునే ఒక మహిళ మా రాహుల్ గాంధీని విమర్శిస్తుందా అనే ఒక వర్డ్ వాడడం జరిగింది. రాజ్యాంగంలో ఎవరినైనా విమర్శించవచ్చు. మీరు రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోండి, కానీ పర్సనల్ విమర్శలకు మీరు ఎందుకు దిగుతున్నారు? ఒక మహిళని, అది సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రొఫెషన్ ని మీరు ఎత్తి చూపుతూ, అంటే సినిమాల్లో నటించే వాళ్ళంటే మీకు అందరూ భోగం వాళ్ళలాగా కనిపిస్తున్నారా? దీన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సినిమా వాళ్ళంటే మీకు అంత చులకనా? సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు దేశ రాజకీయాల్ని శాసించిన ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఎన్టీఆర్ గారు, అంతెందుకు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఆయన పార్టీలో ఎన్ని సీట్లను నిలబెడితే అన్ని సీట్లను గెలిపించి బ్రహ్మరథం పట్టి ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం చేశారు. మీకు అది కనిపించడం లేదా? అసలు నటీనటులు ఎన్నో పాత్రలలో నటిస్తారు. వాళ్ళు ఆ పాత్రలకి నిజ జీవితానికి అసలు సంబంధమే లేదు, చాలా తేడా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయం మీకు తెలియకపోవడం చాలా సిగ్గుచేటు. ఈ విషయం తెలియకుండానే మీరు ఎమ్మెల్యే అయిపోయారా? అంతెందుకు, ఇప్పుడు తెలంగాణలో ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? సినీ హీరో నందమూరి తారక రామారావు గారు. మరి అలాంటి సినీ ఇండస్ట్రీని మీరు చులకనగా మాట్లాడుతున్నారా, అవమానిస్తున్నారా? దీన్ని మీరు ఏదైతే భోగం ఆడుకునే మహిళ అని ఒక సినిమాలలో భోగం ఆడుకునే మహిళ అనే ఒక వర్డ్ ని ఒక మహిళగా, ఒక సినీ నటిగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ గా, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సినీ ఇండస్ట్రీకి, సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరికీ, ముఖ్యంగా దేశంలోని మహిళలందరికీ కూడా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నేను దీన్ని డిమాండ్ చేస్తున్నాను. మరియు దేశంలోని ఉన్న అన్ని భాషలకు చెందిన చిత్ర పరిశ్రమని, మరియు మన హీరో అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మరియు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అధ్యక్షులైనటువంటి మంచు విష్ణు గారిని కూడా నేను అప్పీల్ చేసుకుంటున్నాను. మంచు విష్ణు గారు, మీరు మా మహిళలకి, సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు కూడా ఎంతో సహాయంగా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే మాకెంతో ధీమాని ఇస్తున్నారు. మొన్న ఈ మధ్య వల్గర్ గా చూపించే ఛానల్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేశారు. మేము చాలా ధైర్యంగా ఉన్నాము మీరు అధ్యక్షుడైనప్పటి నుంచి. సో మీరందరూ కూడా స్పందించి ఇంకొకసారి మన సినిమా ఇండస్ట్రీ గురించి కానీ, సినిమా ఇండస్ట్రీకి చెందిన మహిళల గురించి కానీ తప్పుగా మాట్లాడాలంటే వాళ్ళకి వణుకు పుట్టే విధంగా మీరు చర్యలు తీసుకొని వాళ్ళని క్షమాపణలు చెప్పించాలని నేను మీ అందరికీ కూడా అప్పీల్ చేసుకుంటున్నాను.